అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతుంది పరశురాముడి జన్మకథ. అది మహాభారత కాలం. అంటే ధర్మం గాలిలాగా ప్రవహించేటువంటి కాలం. ఆ కాలంలో గాది అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి ఒక్కగానొక్క కూతురు, అందాల రాశి, సౌందర్యవతి. ఆమె పేరు సత్యవతీదేవి. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళలో ఒకరు భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచికుడు. అయితే రుచికుడు గాది మహారాజును అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, వాళ్ళకి ఒక ఆచారం ఉంది. ఎవరైతే ఒళ్ళంతా తెల్లగా ఉంటూ కేవలం ఒక్క చెవి మాత్రం నల్ల కలువ కాంతితో ఉండేలా 1000 గుర్రాలను తెచ్చి ఇస్తారో అతనికే ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తారు అని. అది విన్న రుచికుడు వరుణలోకానికి వెళ్ళి వరుణుడిని సహాయం అడుగుతాడు. వరుణుడు పశ్చిమ దిక్కుకి దిక్పాలకుడు, పైగా వంశాభివృద్ధికి కారకుడు. కాబట్టి ఒక సద్బ్రాహ్మణుడు పెళ్లి కోసం అడిగింది ఇవ్వడం ఆయన ధర్మం. అందువల్ల ఆయన ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఆ గుర్రాలని నీటి ద్వారా పంపిస్తాను. నువ్వు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి నమస్కారం చెయ్యి. నదిలో నుండి నీకు కావలసిన 1000 గుర్రాలు వస్తాయి అని చెప్తాడు. ఇక రుచికుడు ఆ గుర్రాలను తీసుకెళ్లి గాది మహారాజుకి ఇచ్చి సత్యవతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు భృగు మహర్షి ఇంటికి రాగా ఎంతో సంతోషంతో సత్యవతీదేవి మామగారిని ఆహ్వానిస్తుంది. అలాగే ఆయనకి పరిచర్య చేస్తుంది. అప్పుడు చాలా సంతోషించి భృగు మహర్షి ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆమె, నాకు కుమారుడు కావాలి, అలాగే మా నాన్నగారికి కూడా కుమారుడు కావాలి అంటుంది. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకి పెళ్లి చేశాక ఆయన కుమారుడు కావాలి అని తీర్థయాత్రలు చేస్తున్నారు. భృగు మహర్షి అందుకు అంగీకరించి ఆమెకి 2 హవిష్యాన్నం కలిగిన పాత్రలు అభిమంత్రించి ఇస్తారు. ఒక పాత్రలో ఉన్నది ఆమెను తినమని, మరొక పాత్ర వాళ్ళ అమ్మగారికి ఇవ్వమని చెప్తారు. అలాగే సత్యవతీదేవిని మేడి చెట్టుని ఆలింగనం చేసుకోమని, ఇంకా వాళ్ళ అమ్మగారిని రావి చెట్టుని ఆలింగనం చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ సత్యవతీదేవి కాస్త పొరపడుతుంది. ఆ 2 మార్చి చేస్తారు. ఏ పాత్రలో ఉన్న హవిష్యాన్నం ఆవిడ తినాలో అది వాళ్ళ అమ్మగారికి ఇస్తారు, మరొకటి ఆమె తింటారు. అలాగే ఏ చెట్టుని ఆలింగనం చేసుకోవాలి అనేది కూడా మర్చిపోయి ఇద్దరు వేరువేరుగా చేస్తారు. తర్వాత ఒకరోజు భృగు మహర్షి ఇంటికి వచ్చినప్పుడు సత్యవతీదేవి నేను సరిగ్గానే చేశానా లేదా అని అడుగుతుంది. దానికి ఆయన, ఎంత పని చేశావమ్మా? ఇప్పుడు నీ కడుపున పరమ క్షాత్రధర్మం ఉన్నవాడు, అపారమైన ఆవేశం ఉన్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయం కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపంలో ఉన్నటువంటి వాడు పుడతాడు. మీ అమ్మగారి కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు, తపోనిష్ట గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయినటువంటి ఋషి పుడతాడు అని చెప్తాడు. దానికి ఆమె, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఆయన, ఇప్పుడు మార్చడం ఇంకా కుదరదు అంటారు. దానికి ఆమె వేరొక ఉపకారం చేయమని అడుగుతుంది. రుచికుడు ఎంతో ఇష్టంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఒక బ్రహ్మ తేజస్సు కలిగిన కొడుకుని ఇవ్వాలని ఆమె కోరిక. కాబట్టి ఈ క్షాత్రధర్మంతో పుట్టబోయేవాడు ఆవిడకి మనవడిగా వచ్చి ప్రస్తుతానికి గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగిన ఒక కొడుకు వచ్చేలా చేయమంటుంది. దానికి భృగు మహర్షి సరే అంటారు. దానితో గాది కుమారుడిగా విశ్వామిత్రుడు జన్మిస్తాడు. అలాగే సత్యవతీదేవి కడుపున జమదగ్ని మహర్షి పుడతాడు. సత్యవతీదేవి మహాపతివ్రత. ఈ ఒక్క విషయంలో ఈశ్వర నిర్ణయం వల్ల పొరపాటు జరిగింది, కానీ ఆమె గొప్ప పతివ్రత. ఆమె భర్త అయినటువంటి రుచికుడితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోతుంది. అంత గొప్ప తల్లి. మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ ఉపయోగపడే నదిగా ప్రవహిస్తాను అని కుశిక వంశంలో జన్మించింది కాబట్టి కౌశికి అనే పేరుతో హిమాలయాల మీద ప్రవహిస్తుంది. విశ్వామిత్రుడు రామాయణంలో శ్రీరాముడితో అంటారు, ఆయన హిమాలయాలలో ఎంతో సంతోషంగా ఉంటారు అని. ఎందుకంటే ఆయన జననానికి కారణమైనటువంటి వాళ్ళ అక్క అక్కడే ప్రవహిస్తుంది కాబట్టి. సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి, గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు. ప్రసీనజిత్ అనే ఒక రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఒకరోజు ఆమె గర్భిణిగా ఉన్న రోజుల్లో వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటారు. కాసేపటికి ఆమె అలసిపోతుంది. చెమటలు పట్టడం చూస్తాడు. ఒక్కసారిగా కోపంతో సూర్యుడి వైపు చూసి, నా భార్య గర్భిణిగా ఉన్నప్పుడు మేము ఆడుకుంటుంటే నువ్వు ఇంతలా ఎండ కురుస్తూ అల్లరి చేస్తావా? ఉండు, నిన్ను శపిస్తాను అని కమండలంలోని నీళ్లు పోసుకుంటాడు. సూర్యుడు పరిగెత్తుకొచ్చి, అది నా ధర్మమయ్యా, నేను కాలానికి అనుగున్నట్లు ఎండ కురిపిస్తుంటాను. మీ భార్యతో ఆడుకుంటున్నావని ఆపేయలేను కదా. కాబట్టి నీకోసం ప్రత్యేకంగా సృష్టిలో లేనటువంటి 2 పదార్థాలను సృష్టించి ఇస్తాను అని చెప్పి గొడుగు మరియు చెప్పులను ఆయనకు ఇస్తాడు. అప్పుడు వచ్చాయి అవి సృష్టిలోకి. జమదగ్ని మహర్షి రేణుకాదేవిలకి 5 కుమారులు జన్మించారు.
5వ వాడు పరశురాముడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.